ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఒక పక్క సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ఇంకో పక్క నాగ్ అశ్విన్ కల్కి 2 కూడా స్టార్ట్ అయింది. అయ్యో, మనం అనురాఘోపుడి, ఫౌజీ మర్చిపోతే ఎలా? ఇలా 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇంకా సలార్ 2 కూడా లైన్ లో ఉంది. సో ఇలా ఒకేసారి 4 అతిపెద్ద సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్ ఇటీవల నటించిన ది రాజా సాబ్ సినిమా ఆయన అభిమానులను నిరాశపరిచింది. సినిమా ఫలితం ఒకటే కాదు, విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ కూడా కొంతమేర ప్రభావం చూపించింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ పై వచ్చిన మీమ్స్, కామెంట్స్ అభిమానులను బాధించాయి. అయితే ఇవేమీ ప్రభాస్ ను వెనక్కి తగ్గించలేకపోయాయి. ఆయన మాత్రం ప్రశాంతంగా తన తదుపరి భారీ ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఆయన ఒక బలమైన కంబ్యాక్ కు సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ చిత్రాలు ఆయన లైనప్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా విభిన్నమైన కాన్సెప్ట్స్ తో పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు. ముఖ్యంగా కల్కి 2 పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఇక స్పిరిట్ సినిమాతో ప్రభాస్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఫౌజీ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న సినిమా. ఇక ఇవన్నీ గ్యారంటీ హిట్స్ ప్రాజెక్ట్స్ కాబట్టి టెన్షన్ లేదు ఫ్యాన్స్ కి. రాజాసాబ్ ఒక ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఫెయిల్ అయింది, కానీ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని భారీవి. ఇదిలా ఉంటే సలార్ 2 విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న తర్వాత రెండో భాగంపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు సలార్ 2 తప్పకుండా తెరకెక్కుతుందని, ప్రాజెక్ట్ ట్రాక్ లోనే ఉందని చెబుతున్నారు. కానీ అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మాత్రం ఇంకా తెలియడం లేదు. తాజాగా నిర్మాత విజయ్ కిరంగదూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ 2 అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీని అప్డేట్స్ కోసం వరుసగా అభిమానులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే డైరెక్టర్ ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. స్వీయ విమర్శ చేసుకోవడంలో ముందుంటారు. సలార్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ భారీ కాన్వాస్ తో ఉన్న సినిమాలు కావడంతో పూర్తయ్యేందుకు కనీసం 1.5 నుండి 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ 3 ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఆయన సలార్ 2 పై పూర్తి దృష్టి పెట్టగలరని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే సలార్ 2 పై పని మొదలయ్యే అవకాశం ఉంది. ఈ 2 షెడ్యూల్స్ సరిపడేలా ప్లాన్ చేయడం కూడా సమయం తీసుకునే పని. మొత్తానికి సలార్ 2 విషయంలో నిర్మాతలు అభయం ఇచ్చినా కానీ ఈ ప్రాజెక్టు 2027లో స్టార్ట్ అయ్యి 2028లో రిలీజ్ అయ్యేలా ఉంది. సినిమా ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఒకవైపు సంతోషాన్ని ఇస్తుంటే, ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం మరోవైపు నిరాశ కలిగిస్తుంది. అందుకే ఇది ప్రభాస్ అభిమానులకు నిర్మాతల స్టేట్మెంట్ ఒక మిక్స్డ్ రియాక్షన్ కలిగిస్తుంది. అయినప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలు మంచి ఫలితాలు ఇస్తాయని, ఆ తర్వాత సలార్ 2 మరింత భారీ స్థాయిలో ప్రారంభమవుతుందని అభిమానులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.